కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న టాప్ 5 మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాం. సమంతకు భారీ జాక్పాట్, పవన్ కళ్యాణ్ ఎమోషనల్ మూమెంట్, విజయ్ను కలిసిన సమంత, అనిల్ రావుపూడి మల్టీ స్టారర్, అలాగే సంగీతం శ్రీనివాసరావు సినిమా ఓటీటీ అప్డేట్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. హన్మకొండకు చెందిన 17 ఏళ్ల నిరంజన్ అనే అభిమాని అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు. తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్ కలవాలని కోరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ స్వయంగా అతని ఇంటికి వెళ్లి పరామర్శించాడు. నిరంజన్తో కొంతసేపు మాట్లాడిన పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. అంతేకాదు, ఓజీ 2 సినిమా చేస్తే అందులో నువ్వే స్పెషల్ గెస్ట్ అంటూ మాటిచ్చారు. ఐప్యాడ్లో సినిమాలు పంపిస్తానని చెప్పగా తన దగ్గర కొత్త సినిమాలు చూసే యాప్ ఉందని నిరంజన్ చెప్పడంతో పవన్ నవ్విన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ను స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి తొలి ఎన్నికలోనే అద్భుత విజయం సాధించిన విజయ్కు ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సమంత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. విజయ్ కేవలం సినీ హీరో మాత్రమే కాదని ఆయనలో గొప్ప నాయకత్వ లక్షణాలున్నాయని పేర్కొన్నారు. అంతేకాదు, ఆయన ఏదో గొప్ప పని చేయడానికి పుట్టారనే భావన తనకు ఎప్పటి నుంచో ఉందని సమంత రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇక దిగ్గజ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సంగీతం సినిమా మంచి స్పందనతో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. 94 ఏళ్ల వయసులో కూడా ఆయన దర్శకత్వ ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి నిర్మాత నాగ్ అశ్విన్ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. థియేటర్లలో విడుదలైన వెర్షన్తో పోలిస్తే ఓటీటీ వెర్షన్లో కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా క్లైమాక్స్లోని కంప్యూటర్ గ్రాఫిక్స్ ను మరింత మెరుగుపరచాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఓటీటీలో ఈ సినిమా చాలా కాలం పాటు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందని, అందుకే టెక్నికల్ గా మరింత బెటర్ గా రూపొందించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి మరో భారీ మల్టీ స్టారర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ బావా-బామర్దులుగా కనిపించబోతున్నారట. ఇది పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న ఈ చిత్రానికి సంక్రాంతి సరుకు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ తన సొంత బ్యానర్ పై నిర్మించిన మా ఇంటి బంగారం సినిమా విడుదలకు ముందే భారీ లాభాలను నమోదు చేసినట్లు సమాచారం. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సుమారు 25 నుంచి 30 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాకు ఓటీటీ, శాటిలైట్, ఆడియో హక్కుల రూపంలోనే దాదాపు 35 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో విడుదలకు ముందే సమంతకు దాదాపు 10 కోట్ల రూపాయల టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి. సో ఇవండి ఈ రోజు టాప్ 5 మూవీ అప్డేట్స్. ఈ 5 వార్తల్లో మీకు ఏ అప్డేట్ ఎక్కువగా నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం నవత టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.